మొన్న ఓం ట్రైలర్ చూశాను అండ్ సునీల్ రెడ్డి డైరెక్టర్ ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ అండ్ ఐ వాజ్ షాక్ టు సీ ద ట్రైలర్. ఫస్ట్ టైం ఒక 3D ఫార్మాట్ మన స్క్రీన్ మీద మన ఆడియన్స్కి తీసుకొచ్చాను. అది ఒక యాక్షన్ సినిమా తీయడం ఇంకా చాలా కష్టం. సో I congratulate the whole team and I wish Sunil, his team and Ram, his production all the best. We are all waiting for this movie. Oka kotta prayatnam Sunil Reddy, a cinematographer who is now turned director. Om ane cinema, India's first action thriller and in 3D. So I want to wish Sunil, Kalyan Ram and the entire team all the very best. NTR Arts banner pay vastunna ee Om 3D film gurinchi na manasulo దగ్గరైన సినిమా ఇది. నా ఫ్రెండ్స్ ఫిల్మ్ ఇది. 2 ముక్కలు దాని గురించి మాట్లాడాలి నేను. ఎన్టీఆర్ ఆర్ట్స్ అనగానే ఏ సినిమా పెడితే ఆ సినిమా తీయలేదు ఇప్పుడు వాళ్ళు. టైం తీసుకున్నా సరే ఒక ప్రెస్టీజియస్ ఫిల్ము వాళ్ళకి మనసుకు నచ్చి టెక్నికల్ వాల్యూస్తో మంచి కథతో తీసిన బ్యానర్ ఎక్కువ అది. అలాంటి బ్యానర్కి వెరీ ప్యాషనేట్ టెక్నీషియన్, మంచి సినిమాటోగ్రఫరు, మంచి కథ తెలిసిన సునీల్, ఈ 2 కాంబో ఎలా ఉంటుందో నాకు తెలుసు. నాకు అలాంటి ఎన్టీఆర్ ఆర్ట్స్ అంత టేస్ట్ఫుల్ బ్యానర్కి ఇలాంటి ప్యాషనేట్ టెక్నీషియన్ యాడ్ అయితే సినిమా ఎలా ఉంటుందో నాకు తెలుసు. అండ్ ఫస్ట్ నేను ఈ సినిమా రైటర్గా పనిచేయాల్సి ఉంది. కానీ ఆ సినిమా ఆ టైంకి నాకు డైరెక్షన్ ఛాన్స్ రావడం వల్ల నేను మిస్ అయ్యాను ఆ సినిమా రాయడం. నేను కథగా యాజ్ అ రైటర్గా ఫస్ట్ ఆ కథ గురించి మాట్లాడాలి. అన్ని కమర్షియల్ వాల్యూస్తో, ఎక్స్ట్రాడినరీ ఎమోషన్స్తో, హై టెక్నికల్ వాల్యూస్తో ఉన్న సినిమా. నేను ఆ ప్రాజెక్ట్లో నేను ఒక భాగం అవ్వనందుకు నేను చాలాసార్లు బాధపడేవాడిని. కానీ పక్కన నాకు డైరెక్షన్ ఛాన్స్ రావడం వల్ల నాకు మిస్ అయింది అది. అలాంటి సినిమా అంటే ఆ సినిమా గురించి ఎందుకు చెప్తున్నానంటే నేను మిర్చి షూటింగ్లో ఉన్నప్పుడు ఆ సినిమా షూటింగ్ అయిపోయింది. వాళ్ళ షూటింగ్ పార్ట్ అంతా. నా సినిమా రిలీజ్ అయిపోయింది, 100 రోజులు అయిపోయింది. బట్ వాళ్ళు 1 year నుంచి ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ చేస్తున్నారంటే ఎంత రిస్క్ చేసి ఒక మంచి కథకి ఇలాంటి టెక్నికల్ వాల్యూస్ యాడ్ చేయాలి, ఒక హాలీవుడ్ స్టాండర్డ్స్ ఇవ్వాలి, ఇంత కమర్షియల్ కథకి హాలీవుడ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళ తపన అన్నీ పక్కన పెట్టి ఇంత టైము ఇంత మనీ పెట్టుకున్న వాళ్ళు ఇలాంటి సినిమా తీయటం అనేది మనందరం దీన్ని ప్రోత్సహించాలి. అంటే మనకు ఒక ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలన్న వాళ్ళ అంత ప్యాషన్ని మనం కూడా అంత ప్యాషనేట్గా వీ షుడ్ బ్యాక్ దమ్ అండ్ వీ షుడ్ ప్యాట్ దేర్ షోల్డర్స్ ఆల్వేస్. ఈ సినిమాని ఒక రేంజ్ తీసుకెళ్లాల్సిన బాధ్యత మనదే అనిపించింది నాకు. నేను ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని చూస్తాను ఈ సినిమా. ఎందుకంటే ఈ సినిమా కథ నాకు తెలుసు కాబట్టి డెఫినెట్గా ఈ కథకి ఒక 3D అనేది యాడ్ అయితే ఎలా ఉంటుందో కూడా నాకు తెలుసు. ఆ సినిమా పనిచేసిన వాళ్ళంతా ఎలా వెయిట్ చేస్తున్నారో ఈ సినిమాని చూద్దామని నేను కూడా అలా వెయిట్ చేస్తున్నాను. నేను డెఫినెట్గా తెలుగు ఇండస్ట్రీని ఇంకొక మెట్టు ఎక్కించే సినిమా ఇది. స్టాండర్డ్స్ పరంగా డెఫినెట్గా ఇంకో లెవెల్ తీసుకెళ్లే సినిమా ఇది నమ్ముతున్నాను నేను. ఇది వన్స్ అగైన్ మై హార్టీ కంగ్రాట్స్ అండ్ ముందే చెప్తాను కంగ్రాట్స్ అని ఆల్ ది వెరీ బెస్ట్ టు ది ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ ఓం 3D. అందరం ఈ సినిమా రాగానే దీన్ని ఆశీర్వదించి దీన్ని విజయవంతం చేసి దీన్ని ఒక పెద్ద సినిమా చేసి తెలుగు ఇండస్ట్రీ ట్రేడ్ని కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. Let us encourage Om 3D. Thank you. All the best to Kalyan Ram and the director Sunil Reddy, who is also a very good friend of mine, and the entire team of Om. మీరు చేసే ఈ కొత్త ప్రయత్నం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇండియాలో మొట్టమొదటిసారిగా 3D యాక్షన్ సినిమా తీశారు మా ఫ్రెండ్స్ సునీల్ గారు, మా హీరో కళ్యాణ్ రామ్ గారు. ఇది పెద్ద హిట్ అవ్వాలని దీన్ని మీరు అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. All the best Kalyan Ram and director Sunil Reddy and all Om team. ఇండియాలో ఫస్ట్ టైం 3D యాక్షన్ ఫిల్మ్గా తీశారు మీరు. ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్.